స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. హల్లెలూయా. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. హల్లెలూయా. పాత నిబంధనలో బలులు, అర్పణలు ఉండేవి. బలులు అర్పించటం జరిగేది. అయితే రాత్రి మొదటి అధ్యాయంలో, లేవియాకాండం మొదటి అధ్యాయంలో ధ్యానం చేశాం. 2వ అధ్యాయంలో అన్నీ వివరంగా చూడటం టైం చాలదు కనుక ఈ 13వ వాక్యాన్ని మనం చూస్తే, బలి అర్పించేటప్పుడు యాజకునికి ఇవ్వబడిన ఆజ్ఞ, ప్రతి అర్పణకు, దేవుడికి అర్పించే ప్రతి బలి అర్పణకు ఉప్పు చేర్చవలెను. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఉప్పు ఎందుకు? ఉప్పు లేకపోతే దేవుడు అర్పణ అంగీకరించడా? హల్లెలూయా. ప్రతి విధమైన అర్పణ, దేవుని బలిపీఠం మీదకి తెచ్చే ప్రతి బలి అర్పణ, ఆ అర్పణలన్నిటికీ కూడా ఉప్పు చేర్చాలంట. ఉప్పు ఎందుకు అవసరం? హల్లెలూయా. ఈ ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం గమనించినట్లయితే, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 'హల్లెలూయా' ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. ఏమనంటే, ఉప్పు అనేది, హల్లెలూయా, అది కాదు, మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచ్చిన చూద్దాం. మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాన్ని సారం కలుగు చేసెదరు? మీలో మీరు ఉప్పు సారం కలవారయ్యుండి ఒకరితో ఒకడు
సమాధానంగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. ఉప్పు మంచిదే, కానీ దాని సారం కోల్పోయినట్టయితే దేనికి పనికి రాదు. రోడ్లో పడితే వచ్చే పోయే జనం కాళ్ళతో తొక్కుతారు, ఇంకంత మించి దేనికి పనికి రాదు. మరి సారం పోగొట్టుకున్న ఉప్పు మరలా సారాన్ని ఎట్లా పొందుకోగలుగుతుంది? ఉప్పు సారం పోగొట్టుకుంది, దానికి సారం లేదు, ఉప్పంగా లేదు. శారెడుప్పు పోసిన చెంబెడు మజ్జిగలోకి శారెడు పోసిన ఉప్పు, అది ఉప్పు సారం రాటలా, మజ్జిగ ఉప్పంగా రాటలా, రుచిగా రావటం. అటైతే సారం పోయింది, పనికి రానిది, సారం లేనిది, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నది. ఏంటిది సారం అంటే? ఉప్పు సారం ఒకటి సమాధానానికి గుర్తు, రెండు సాక్ష్యాన్ని పోగొట్టుకున్న దానికి గుర్తు, సాక్ష్యానికి నిదర్శనం. హల్లెలూయా. ఆ పిల్ల మంచిది అని అంటే 10 మంది పోయి కూర్చొని మాట్లాడతారు. ఏమ్మా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావని పలకరిస్తానికి మనస్సు కలుగుతుంది. కానీ సాక్ష్యాన్ని కోల్పోయింది. ఆ పిల్ల సాక్ష్యం కోల్పోయింది, సాక్ష్యాన్ని పోగొట్టుకుంది. ఆ నోట తెలిసింది ఈ పిల్ల ఎట్టాడిదంట అని. అయ్యో, ఎవరైనా పలకరించి ఆ పిల్ల కాడ దాకా పోయేద్దాం, ఆ పిల్ల కాడికి వద్దులే మీరు పోయి ఏదన్నా అవసరం అయితే నేను రానులే. అంతకుముందు తెగెళ్ళేదాన్ని కదా ఆమె ఇంటికి, మాటకు పోయేదాన్ని. రానులే, నీకు అవన్నీ నేను చెప్పనక్కర్లా, అర్థమైద్దిలే, నువ్వు నేను రానులే. ఎందుకంటే సాక్ష్యం పోయింది. హల్లెలూయా. సారం లేదు అంటే సమాధానం తెగిపోయింది, సంబంధం లేదు, పలకరించేదానికి కూడా పక్క వారికి ఇష్టపడతలేదు అని అంటే ఏదో సాక్ష్యం తెగిపోయింది, సాక్ష్యాన్ని కోల్పోవటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ఉన్నది అంటే, సాక్ష్యం బాగానే ఉన్నది అంటే 10 మంది వెళ్ళి పలకరిస్తారు. ఆ వ్యక్తిని పలకరిద్దాం, కాసేపు మాట్లాడదాం, ఆ మనిషి చెబితే ఎందాం అనుకుంటారు. సాక్ష్యాన్ని పోయిందనుకో, సమాధానం తెగిపోయిందనుకో, అందరికీ ఎక్కువ అయిపోద్ది. ఆ మనిషి నేను రానులే మీరు పోండి. హల్లెలూయా. ఉప్పు మంచిదే, కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే, సారంగాని కోల్పోతే దేనికి పనికిరాదు. వచ్చిపోయే వాళ్ళు కాలుతో తొక్కుకుంటూ పోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి అనిపించుకోవటానికి, మంచి సాక్ష్యం సంపాదించుకోవటానికి చాలా టైం పట్టుద్ది. చెడు అనిపించుకోవటానికి ఏముంది, ఒక చిన్న మాటతోటే పోద్ది. ఒక చిన్న మాటతోటే సాక్ష్యం పోగొట్టుకోవటం జరుగుతుంది. అందుకనే సాక్ష్యం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకరోజు యూట్యూబ్కి ఎక్కిచ్చాడు ఒక అతను. ఏంటి అని చూస్తే ఆ యూట్యూబ్లో వాళ్ళు ఏం రాశారంటే, భూమి మీద హోటల్లో దేవదూతలు కూడా వడ్డించేటువంటి హోటల్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోనక్కర్లేదు. కావాలంటే మీరు వెళ్ళండి, ఫలానా చోట ఫలానా రోడ్డు పెట్టి హోటల్ ఉంటుంది, అక్కడికి పోండి, మీకు అర్థమైపోద్ది అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ హోటల్ కాడికి వెళ్తేనంట పరిస్థితి అంతా చెప్పాడంట. ఏమండి, టైం అయిపోయింది, పెద్దల్లో మేము ఎట్టాగా ఆకలికి ఉంటాం, కానీ అదిగో పసిబిడ్డ ఆకలికి ఏడుతుంది, పసిబిడ్డ కన్నా కొంచెం అంత అన్నం ఉంటే
అంత పెరుగన్నం ఉన్నా వడ్డిస్తే ఆ పిల్ల ఆకలి తీరిపోద్ది. దానికి ఎంతో బిల్లు కడితే డబ్బులు కట్టి మేము వెళ్ళిపోతాం. పెద్దల్లో మాకు మీరు అన్నం లేదన్నా పర్వాలేదు, ఉందన్నా పర్వాలేదు, మాకు పెట్టకపోయినా పర్వాలే, పసిబిడ్డ కన్నా కొంచెం అంత అన్నం ఉంటే పెట్టండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం వీళ్ళకి బాగా కడుపు మండిపోయింది, కోపం వచ్చేసింది, బాధ కలిగింది. పసిబిడ్డ కన్నా అంత పెట్టమంటే హోటల్ కదా, పేరు చూస్తేనేమో చాలా గొప్పగా రాసుకున్నారు, హోటల్లో అన్నం పెట్టమంటే ఒకవేళ నిజంగానే వండిన అన్నం అంతా అయిపోయింది, అది మంచి భోజనం టైం, అది అయిపోయినా కానీ చెప్పే సమాధానం ఎట్టుండాలి? సరైన సమాధానం లేదు. ఆకలితో వచ్చిన వాళ్ళకి బాధ కలిగించేటట్టుగా దుఃఖాన్ని పుట్టించేలాగా అలాంటి సమాధానాలు చెబుతున్నారు. సరే ఏమో తెలియదట్టుకుంది, మాట్లాడటం కుదరదు, నోరు కుదరదు, నా మట్టుకుందిలే పోనీ అని అక్కడనే కాసేపు ఉంటే ఇంకొక ఆయన వచ్చాడు. ఏమండి, ఆ పిల్లకి ఆకలేస్తుంది, కొంచెం అంత అన్నం పెడితే, పెరుగు అన్నం పెట్టినా అది ఎంతో 50 100 కడతాం, ఆ బిడ్డ ఆకలి తీర్చుకుని అంత మేము వెళ్ళిపోతాం అంటే అతను అటాగే సమాధానం చెప్పాడంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హోటల్లో ఎవరిని గదిలిచ్చినా గంపల గంపలు అంత గర్వం, అహంకారం కొవ్వెక్కిపోయినట్టు సమాధానాలు ఉన్నాయంట. అమ్మో వీళ్ళిందరు. అందుకని దేవదూతలు వడ్డం చేసే హోటల్ అని పేరు పెట్టాడు. ఇదేంద్ర నాయన, భూమి మీద దేవదూతలు వడ్డం చేస్తారా అని ఆశ్చర్యంగా అందరూ చదువుతూ దాన్ని సంగతి అంతా వింటంటే ఆఖరికి వచ్చేసరికి అంత దరిద్రమైన హోటల్ లేదు, ఎవడ పోమాకండి అని చెప్పి వివరిస్తూ ఆఖరికి అంటున్నాడు, ఈ యూట్యూబ్ నేరుగా అతని దగ్గర చేరాలి, హోటల్ యజమాని దాకా చేరాలి. అప్పుడు ఆయన ఆఖరికి అన్నమాట, ఏమండి వడ్డం చేసి అక్కడ ఉండే ఈ వంట వాళ్ళని వడ్డం వాళ్ళని మార్చేయండి, మంచి పని వల్ల పెట్టుకోండి, నీ హోటల్ పేరు నిలబడుద్ది, ఎట్టేటోళ్ళు వద్దు, తీసేయి, మంచిది కాదండి, ఇట్లా ప్రవర్తించారు మీ వాళ్ళు మీ దగ్గరికి వస్తే అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టాడు. ఎన్నాళ్ళ నుంచి సంపాదించుకున్న మంచి పేరు అంతా కాసేపట్లో పోయా. హల్లెలూయా. ఉప్పు మంచిదే, కానీ దాని సారాన్ని కోల్పోతే దేనికి పనికిరాదు. సారాన్ని కోల్పోకూడదు, సాక్ష్యాన్ని కోల్పోకూడదు, సమాధానాన్ని కోల్పోకూడదు, సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసింది, బలిపీఠం మీద అర్పించే ప్రతి అర్పణకు ఉప్పు చేర్చాలి. ఎందుకు ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. ఉప్పు అన్నీ వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు అంటదంట. ఎందుకంటే అన్ని దినుసులు వేసినా ఉప్పు ఒక్కటే లేకపోతే ఆ కూరకు లేక దానికి భోజనానికి రుచి రాదు. రుచి అనేది రాదు, తినబుద్ధి కాదు, తీసి పక్కనే అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని లోకానికి ఉప్పై ఉండాలని కోరాడు. లోకానికి ఉప్పు అంటే 10 మంది కాదు, 25 మంది కోరుకున్నారు, అందరు ఉన్నారు, నువ్వు ఒక్కదానివి లేవు, నీ ఒక్కడివి అక్కడ లేవు. ఆ మిగతా 25 మందిని నువ్వు వస్తే బాగుండు, నువ్వు లేకపోతే ఉప్పు లేని సప్పసప్పగా ఉన్నది, ఉప్పు కలిగి ఉంటే ఆ ఉప్పు సారం వేరుగా ఉంటుంది అని ఉప్పుని కూరలో అన్నీ వేసి ఉప్పుని ఎంత ప్రాముఖ్యంగా ఎంచుకుంటామో నీవు కూడా నీ చుట్టుపక్కల, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల సమాజంలో కానీ, మీ కులంలో కానీ నిన్ను అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచుకోవాలి. ఆ ఒక్క మనిషి లేకపోయేకి ఏందో సప్పసప్పగా ఉంది, రుచిగా లేదా, ఏమంత సంతోషంగా లేదు, అంత తృప్తిగా లేదు. ఆ ఒక్క వ్యక్తి
ఉంటే అప్పుడు బాగుంటుంది అని అంతగా నిన్ను కోరుకునే వ్యక్తిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే అందరితో కలిసిపోతావు. ఆమేన్. అందరితో సమాధానంగా ఉంటావు. ఆమేన్. ఉప్పు మజ్జిగలో కలిసిపోతుంది, కూరలో కలిసిపోద్ది. హల్లెలూయా. దేంట్లో నన్ను కలవను అంటదా? నీళ్ళల్లో వేసినా కలిసిపోద్ది, మజ్జిగలో వేసినా కలిసిపోద్ది, పప్పు చారులో వేసినా కలిసిపోద్ది, ఇగురు కూరలో వేసినా ఏమో వేసుమా కలిసిపోద్దా? ఎందుకు కలవదు? అంత ఉప్పు వేసేసి తిప్పితే అది మొదట కఠినంగా ఉన్న కల్లుప్పే కానీ కూరలో వేసి తిప్పుతా ఉంటే మొత్తం కరిగిపోద్ది, కలిసిపోద్ది. ఆహా, నేను ఆ కులం వాళ్ళతో నేను కలవను, ఈ ఊరు వాళ్ళతో నేను కలవను, కలిసిపోలేను, నేను వాళ్ళతోటి నేను కలవను. లేదు, అట్టాటిది ఉప్పు దగ్గర అలాంటి శాస్త్రాలు ఉండవు. హల్లెలూయా. కాబట్టి ఉప్పులాగా కరిగిపోవాలా, ఉప్పులాగా అందరితోటి కలిసిపోవాలా. ఆమెను క్షమించాలా, ఈయన్ని క్షమించాలా, ఆయనతో సమాధాన పడాలా, ఇదంతా నాకు కుదరదు. లేదు లేదు, ఉప్పు కరిగినప్పుడే కూర రుచి వస్తుంది. అప్పుడు కరిగితేనే కలిసిపోవటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పాలి, నీవు ఉప్పు వంట కరిగిపోవాలంట, అప్పుడే కలిసిపోతావంట, అప్పుడే నీ రుచి అందరికి అర్థమైద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, సమాధానపడు, దేవుడు దీవించుగాక ఆశీర్వదించుగాక అని చెప్పి రమ్మని పంపించేది. ఎందుకంటే కలిసిపోవటానికి. అల్లామా చిన్నప్పుడు నన్ను ఒక మాట అంది, నేను ఎందుకు గలుగుతా, ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి రమ్మంటే నేను ఎట్టపోతా, నేను తప్పించిపోతా. ఆహా, కుదరదు. రుచి అక్కడే పోతుంది, సారం అక్కడే తగ్గిపోతుంది, అక్కడే తెగిపోతుంది, సమాధానం తెగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉప్పు సారం కలిగి ఉండాలి. ఉప్పు సారం కలిగి ఉండటం అంటే మన నోటి మాట కూడా ఎట్టుండాలంట, ఉప్పు వేసినట్టుగా, సారం కలిగినట్టుగా అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4:29. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. వినువారికి మేలు కలుగున్నట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడేది ఎట్టుండాలంటే అనుకూల వచనమే మాట్లాడాలి. వినే పక్కన అందరికీ ఎట్ట ఉండాలంటే మన నోరు తెరిస్తే అవసరాన్ని బట్టే మాట్లాడాలి, వాళ్ళకు మేలు కలిగేటట్టే మాట్లాడాలి, మిగతా వాళ్ళకి క్షేమం కలిగేటట్టే మాట్లాడాలి, వాళ్ళకి మనకు పలికిన మాట అభివృద్ధి కలిగేటట్టుగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనుకూల వచనం పలకాల. మరొక మాట మనం చూస్తే సమాధానకరమైన మాటలే పలకాల. హల్లెలూయా. మన మాట సమాధానం కలిగేటట్టుగా ఉండాలి. ఇతరులకు సమాధానాన్ని కలిగజేసేదిగా మన నోటి మాట ఉండాలి.
ఇంకొక మాట చూద్దాం, చూడండి. సామెతలు 15:4. సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో హల్లెలూయా. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం, చెట్టు లాంటిది. అంటే మంచి కాయలు ఇస్తుంది, బతికించే మాటలు వస్తాయి ఆ నాలుకలో నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సారం కలిగిన ఉప్పులాగా మనం లోకంలో ఉండాలి. కాబట్టి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. నోరు తెరిస్తే సమాధానకరమైన మాటలే రావాలి. సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగానే ఉండాలి. వాళ్ళతో పలకను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళింటికి పోను. ఇవన్నీ ఏంటంటే సారం లేని ఉప్పు చేసే శాస్త్రాలు. రోమపత్రిక 12:18 చూడండి. రోమ 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. అంటే కొందరితో మాట్లాడు, కొందరితో మాట్లాడగాకు అని కాదు. శక్యమైతే, చేతనైతే సమస్త జనుల అందరితోటి సమాధానంగానే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది సమాధాన పడదామని ఎనికీడిపడి సారీ చెప్పిన పలకరు, సఖ్యపడరు, సమాధాన పడటానికి ఇష్టపడరు. కుక్కర్ తగిలిన కోడి పెట్టగానే పక్కకు ఒరగబడి జరుపుకుంటూ పోయినట్టు పక్కకు పోతూ ఉంటారు. ఇడి వెళుతుంటట్టు పోతుంటారు. ఈ కుక్కర్ తగిలిన వాళ్ళ సంగతి ఎట్టో కట్ట ఒరగబడి పోతున్నాం. మనం కూడా ఒరగబడి వాళ్ళు వెనకీడి పడిపోయి ఎడన్నా బాధ పెడితే క్షమించు అని సమాధానం పడాలి. మన అవసరం. హల్లెలూయా. అందుకే సత్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగానే ఉండాలి. ఎందుకంటే మనం ఉప్పులాగా కరిగిపోవాలి. కాబట్టి మనమే కరిగిపోదాం, మనమే తగ్గించుకుందాం, మనమే కలిసిపోదాం. వాళ్ళు పలకనప్పుడు నేను ఎందుకు పలుకుతా? లేదు, మన ప్రత్యేకత కనపడేటట్టు తగ్గించుకొని మనమే ఒక మెట్టు కిందకి తగ్గి సమాధాన పడాలి. హల్లెలూయా. తర్వాత 2 కొరింథీ పత్రిక 13:11. 2 కొరింథీ పత్రిక 13:11. సహోదరులారా, సంతోషించుండి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగిన వారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు తోడుండాలంటే ఏం చేయాలంట? ఏక మనస్సు కలిగి ఉండాలంట, సంతోషంగా ఉండాలంట. హల్లెలూయా. గొనుగుతూ ఉంటే, నిష్ఠూరం ఆడతా, నిందలేస్తా ఉంటే దేవుడు తోడు ఉండలేడు. మరి దేవుడు తోడు ఉండాలంటే సంపూర్ణులై ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. దీంతో సమాధానంగా ఉండాలి. ఆ తర్వాత
ప్రేమ సమాధానాలకు కత్తి అయిన దేవుడు అప్పుడు తోడుంటాడు. ఎప్పుడు? 1, నువ్వు సంతోషంగా ఉండాలి. 2, సంపూర్ణులై ఉండాలి. 3, ఆదరణ కలిగి ఉండాలి. 4, ఏక మనసు కలిగి ఉండాలి. 5, సమాధానంగా ఉండాలి. 6, అప్పుడు ఈ 5 కలిగి ఉన్నప్పుడు ప్రేమ సమాధానాలకు కత్తి అయిన దేవుడు అప్పుడు తోడుంటాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలా? ఒక్కళ్ళని అడగండి. దేవుడు నీకు తోడు ఉండాలంటే ఏం చేయాలా? దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలా? మొదటి మాట సంతోషం. 2వ మాట సంపూర్ణలై ఉండాలి. 3వ మాట ఆదరణ కలిగి ఉండాలి. 4వ మాట ఏక మనస్సు కలిగి ఉండాలి. 5వ మాట సమాధానంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ వరుసగా 5 పక్కలుగా చెప్పండి. ఇప్పుడు అన్నీ వచ్చేసినట్టే కదా. మైక్ ఎత్తాను, టకటకటక చెప్పి కూర్చోటవే. మరి మా అమ్మ మిస్ వస్తుంది. 5 చెప్పేస్తాగమ్మా. హల్లెలూయా. దేవుడు మనకు తోడు ఉండాలంటే ఈ అన్ని 5 అంశాలు ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. ఎప్పుడు? సంతోషంగా ఉండాలి. ఎక్కడొచ్చుద్ది సంతోషం? అంతలో మాట అంది, తలుసుకుంటే కడుపులో తరక్కపోతుంది. ఏం సంతోషంగా ఉండమంటావు? ఇంకా వాళ్ళు ఎంత కీడు చేశారని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే సంతోషం ఎక్కడ? సంతోషమే లేదు. సనగటం గొనగటమే. సనుగుడు గొనుగుడు ఉంటే సంతోషం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. ఎంత ఒకవేళ అయితే మాత్రం నేను మెత్తగా ఉంటే మా అత్త ఆ పెద్ద కోళ్ళకే పెడుతుంది. అంత నాకేం పెట్టుద్ది? ఏం వండుకున్నా తీసుకెళ్ళి దాని ముఖానే పెడుతుంది, నాకు పెట్టదు. ఇంకా సంతోషం ఏడ నుంచి వచ్చింది? ఏమా ఈ సనుగుడు గొనుగుడే సరిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంతోషంగా ఉన్న వ్యక్తికి దేవుడు తోడుంటాడు. సంతోషం లేదు, సనుగుడు గొనుగుడు, ఎప్పుడు మోసం. ఏమంటారు? గోగునాసలాగా గీరుకుంటా హల్లెలూయా. ఆ పొలం అట్టపాయ, ఈ చేను ఎట్టపాయ, ఈ బర్రె ఎట్టపాయ, ఈ కోడి అట్ట అయిపోయా అని అది ఇది అన్నీ తలుసుకొని సనుగుతా గొనుగుతా తిట్టుకుంటా దీవించుకుంటా. ఆ ఇంటి ఎదురోళ్ళు మంచోళ్ళు కాదు, ఆ ఇంటి వెనకాళ్ళు మంచోళ్ళు కాదు. అసలు ఎవరు ఉన్నారు? ఒక్కళ్ళన్న ఉన్నారు మంచోళ్ళు? హల్లెలూయా. ఆమె వండుకుంది కదా, తెచ్చుకొని ఏదో కొంచెం మంచి కూర వండుకుంది. ఆ ఎదురింటి పిల్లకి ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక గిన్నె తెచ్చి ఇవ్వచ్చు కదా. ఏదో ఎందుకు ఎత్తారు అట్టాటోళ్ళు? వీళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు వీళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో మంచి కూర వండుకున్నారంట. ఆమె చూస్తా ఉండగానే పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకి ఇచ్చిపోయారంట వాళ్ళు. ఏమికి ఇలా ఆమెకి ఇంకా సంతోషం ఏడ నుంచి వస్తుంది? ఏమా ఉంటుందా? హల్లెలూయా. కానీ సంతోషంగా ఉండాలంట. ఆ భక్తుడు అంటాడు కదా, ఏమని? చేనులోని పైరు ఇంటికి రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఇంకా ఏది లేకపోయినా నేను యెహోవా యందు సంతోషిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట చూడండి. నహూము 2:17. హబక్కూక 2:17, 3:17. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను. దొరికిన అందరికీ 3:17 హబక్కూకు గ్రంథం
3:17. చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకుండా పోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించేదను. ఇదేం సంతోషం, అన్నీ పోయినాయి అంట. ద్రాక్ష తోటకాడికి వెళ్తేనేమో, అంజూరపు చెట్టు కాడికి వెళ్తేనేమో అస్సలు పోతే లేదంట. ద్రాక్ష తోటకాడికి వెళ్తేమో అస్సలు ఒక్క కాయ లేదంట. ఒలివ చెట్టు కాడికి వెళ్ళి చూస్తే అస్సలు కాపే లేదంట. ఆ తర్వాత పంట పండి ఇంటికి వచ్చుద్దేమోనంటే ఏ పైరు రాలేదంట. దొడ్లోకి వెళ్ళి చూస్తే గొర్రెలే లేవంట దొడ్లో. పశువులు శాలకి వెళ్ళి చూస్తే శాలలో అసలు పశువులు మొత్తం పోయినాయి, ఏమి లేవు. అయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి సంతోషిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చేను బాగా పండకపోతే సంతోషం ఉండదు. చేలో మంచి పంట పండిందంటే ఎక్కడి దాకా ఎందుకు. 3 బరిగొడ్డుల్లో ఒక బర్రె రోజు 4 లీటర్లు ఇచ్చేది, ఇవాళ 2 లీటర్లు ఇచ్చింది. సంతోషం ఉంటుందమ్మా మరియమ్మ, కలకూరు మరియమ్మ, సంతోషంగా ఉంటుందా? 3 బరిగొడ్లలో మిగతా 2 5 ఇచ్చినాయి, ఇది 4 ఇచ్చేది, ఇవాళ 2 ఇచ్చింది. సంతోషం ఉంటుందా? ఎక్కడ సంతోషం? 2 లీటర్లు తగ్గినాయి అంటే ఎన్ని డబ్బులు తగ్గుతాయి? ఎంతమ్మా సుశీలమ్మా, లీటర్ ఎంత పాలు? 70. 140 పోయినట్టేగా. 140 రూపాయలు పోయా, పాలు తగ్గిపోయా, ఇంకేం సంతోషం? అయితే ఈయన అంటున్నాడు, అన్ని చేలు పోయినాయి, శాలలో ఒక్క పశువు లేదు, దొడ్డిలో ఒక్క గొర్రె లేదు, పంట పొలాన ఏమీ లేవు, అన్నీ పోయినాయి. అయినా నేను దేవుని యందు సంతోషిస్తాను అంటాడు. ఇది దేవుడిచ్చే సంతోషం. హల్లెలూయా. అంతా ఉన్న సంతోషం ఊడిపోయిన సంతోషం. హల్లెలూయా. అది దేవునిలో సంతోషం. అట్ట సంతోషించే వాళ్ళకి దేవుడు తోడుంటాడు. కానీ సనిగి గొనిగే వాడికి పొరపాటున దేవుడు తోడుండడు. పక్కవంత చెప్పండి, దేవుడు తోడై ఉండాలనుకుంటున్నావా? అయితే సనుగుడు గొనుగుడు ఆపేసేయి. హల్లెలూయా. సంతోషించు, దేవునిలో సంతోషించు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునిలో సంతోషంగా ఉండాలా. చాలామందికి ఏంటంటే అన్నీ దేవుడిస్తేనేగా, గొడ్లు వచ్చినా, గొర్రెలు వచ్చినా, పొలం వచ్చినా, మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఇవన్నీ దేవుడిచ్చాడు. ఒకవేళ అన్నీ దేవుడు తీసుకున్నాడు అనుకో, సంతోషించాలా, సనగాల? కొంతమంది తిట్టుకుంటారు, దీవించుకుంటారు, ఏం దేవుడులే నాకేం మేలు చేశాడు అని సనుగుతారు. లేదు, సనగకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు ఇంటి నిండా పిల్లలే, ఒకప్పుడు ఇంట్లో తిన్నంత తిండి, ఒకప్పుడు ఇంటిలో కావలసినన్ని డబ్బులు. మరి ఇప్పుడు అన్నీ పోయినాయి, ఎవరు లేరు, అంతా పోయింది. తినటానికి తిండి కూడా లేవు, ఎవరు లేరు, అందరూ పోయారు, ఇటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అయినప్పటికీ సంతోషించాలా, సనగాల? సనగకూడదు. దేవుడు ఇచ్చాడు సమృద్ధిని, దేవుడు తీసుకుపోయాడు. ఒట్టి చేతులతో మిగిలిపోయి పర్వాలేదు, దేవుడు ఉండాల. ఆయన ఒక్కడుంటే అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. సనిగితే ఆ దేవుడు తోడు లేకుండా వెళ్ళిపోతాడు. అందుకని మనం సనగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి. రెండవది సంపూర్ణంగా ఉండాలి. మూడవది ఆదరణ కలిగి ఉండాలి. నాలుగవది
ఏక మనసు కలిగి ఉండాలి. ఐదోది సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఒక్కడు తోడున్నాడు. ఎవరు లేరు, పర్వాలేదు. ఏమీ లేదు, పర్వాలేదు. తోడున్న దేవుడు కూర్చొని కోరి పాటలు పాడుతుంటాడా? లేదు. ఆయన తోడున్నాడు కాబట్టి ఏ టైంకి ఏం చెయ్యాలో ఆయన చేసే పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే నోరు జారి దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఎట్ట కీడు చేశాడు, దేవుడు అన్ని పక్కింటి వాళ్ళకి ఇస్తున్నాడు, నాకేమీ లేదు అనకూడదు. సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయనలోనే మనం సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి బలిలో అర్పించే ప్రతి అర్పణకు ఉప్పు చేర్చాలి. ఉప్పు ఎందుకు? ఉప్పు ఆ వస్తువు పాడు కాకుండా కాపాడుతుంది. ఇంకా ఉప్పు దేంట్లో వేస్తామో దానికి రుచి కలిగేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అందుకే మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే సమాధానంగా ఉండాలి. అంటే కృపాసహితంగా దయగలిగిన మాటలే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన మాటలు ఎట్లా ఉండాలంట? దయగలిగిన మాటలుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు దయగలిగిన మాటలు ఉండేవి. ఆయన మాటల్లో దయ ఉండేది. అయ్యా నీకైనా ఇష్టమైతే శుద్ధిని చెయ్యగలవు అంటే నాకు ఇష్టమే, నాకు దయ ఉన్నది అని చెప్పి దయ తలిసి కుష్టి రోగిని ముట్టుకున్నాడు, బాగు చేశాడు. ఆయన మాటల్లో దయ ఉట్టిపడినట్టు, ఆయన మాటల్లో దయ నిండిన మాటలే, కనికరంతో కూడిన మాటలే వచ్చాయి. అందరూ రాళ్ళు పెట్టి కొడదామని తలా రాయెత్తుకొచ్చారు. రాళ్ళేసి చంపుదాం, నువ్వేం చెబుతావునని వచ్చావంటే సరే కానీ పాపం లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయేయండి అన్నాడు. ఆలోచించుకున్నారు. తెచ్చిన రాళ్ళన్నీ పక్కనేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. తలెత్తి చూశాడు. ఏమ్మా ఎవరు శిక్షించలేదా? లేదండి. నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానం కలిగి వెళ్ళిపో, ఇకను పాపం చెయ్యొద్దు. ఆయన మాట దయ కలిగినది, దయ తలిసాడు కాబట్టి శిక్షించేదానికి అధికారం అన్నా ఏం వల్ల క్షమించేశాడు. ఆయన మాటలో దయ ఉన్నది, ఆయన మాటలో క్షమాపణ కూడా ఉన్నది. హల్లెలూయా. దయతో ఆయన ఎదురుగా దించిన మంచం కళ్ళి చూసి పరుపులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గమనించి నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అంటే లేచి పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆయన మాటలో క్షమాపణ ఉంది, దయా కనికరం ఉంది. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనకు కూడా దయ, ఆయన మన మాటల్లో కూడా కృప కనికరం ఉండాలి. కొంతమంది కనికరం అస్సలు ఉండదు, కఠినంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కఠినంగా కాదు మనం ఉండాల్సింది, దయ కావాలి, కనికరం కావాలి. హల్లెలూయా. మనం ఏ కొలతో కొలుస్తామో రేపు పొద్దున మనకు కూడా అదే కొలత అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంట? దయ కలిగిన మాటలు మాట్లాడాల. ఉప్పు వేసినట్టు మన మాట రుచి కలిగినదిగా ఉండాలి, కృపాసహితమైనదిగా మన మాట ఉండాలి. అందుకని అన్నిటికీ ఉప్పు చేర్చాలి. ఉప్పు అంటే మనమే సారవంతమైన మాటలు కలవారమై, ఉప్పు వేసినట్టు కృపాసహితమైన మాటలు కలిగిన వారమై, ఈ లోకంలో అన్నిటికీ ఉప్పు ఎంత ముఖ్యమో మనం కూడా అంత ముఖ్యమైన వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ మన మాట ఎక్కడైనా సారం లేనిదిగా మారిపోయిందేమో, ఉప్పు లేని మాటలు మాట్లాడామేమో, దుర్భాషలైనను ఇతరులను బాధ పెట్టే మాటలైనను మాట్లాడేవేమో, ఆలోచించుకొని అర్థం చేసుకొని దేవుని దగ్గర సమాధానపడి సరి చూసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం.
ఎక్కడైనా మన మాట ఇతరులను గాయపరిచిందేమో, మనకు తెలియకపోవచ్చు. కోపాన ఏదో జారిపోయి ఎవరినైనా బాధ పెట్టామేమో. ఆలోచించుకుని అర్థం చేసుకుని సమాధాన పడదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. బలలో చేయి వేయబోతున్నాం మనం. దేవుని ఎదుట ఏది దాయకుండా సమాధాన పడి క్షమాపణ అడిగితే సరి చేసుకుందాం. ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకు స్తోత్రాలు. రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైనా నీ సన్నిధి యొక్క విలువను ప్రాముఖ్యతను గుర్తించి నీ సన్నిధిలో గడిపే భాగ్యం, ధన్యత, అర్హతను కోల్పోకుండా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని విలువను ఎరిగి నీ సన్నిధికి ప్రాధాన్యతనిచ్చి నీ పాదాల వద్ద సమయాన్ని గడిపి గొప్ప విడుదల, స్వస్థత, నెమ్మది, సమాధానం, ఆదరణ నీ సన్నిధులు జరుగు సంపూర్ణ సంతోషం అనుభవించే భాగ్యం దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమని, సాయంకాలం రేపు పగలు జరిగే కూడికలన్నీ మహిమకరంగా జరిగించమని కోరుతూ ఘనత నీకు చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.